ఓకే, హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఫాల్స్ కట్ గురించి మనం అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ గతంలో కార్డ్ టెక్నిక్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో చేసినగా ఫాల్స్ కట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ ఫాల్స్ కట్లో స్పెషల్ ఏంటంటే డెక్ మొత్తం కూడాను, అంటే హోల్డ్ డెక్ మొత్తం కూడాను ఎట్టున్న కార్డులు అట్లాగే ఉంటాయి. అంటే కార్డ్స్ అనేవి చేంజ్ అవ్వవు అనమాట. సో ఏ పొజిషన్లో ఉన్న కార్డ్ అదే పొజిషన్లో ఉండిద్ది. సో బట్ కాకపోతే చూసే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే, డెక్ మొత్తాన్ని కూడా షఫిల్ అయితే చేసేసాడు, అంటే కట్ చేసేసాడు ఓకే అన్నట్టుగా ఉండిద్ది. బట్ కాకపోతే డెక్ ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్స్ అన్ ఈజీ ఫాల్స్ కట్ షఫిల్. సో ఇక మరి లేట్ చేయకుండా ఆ ఫాల్స్ కట్ని ఎట్టా చేయాలి ఏంటి అనేసి మరిగా చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. సో ఇది ఫాల్స్ కట్ అనమాట. సో ఫస్ట్ మనం ఫాల్స్ కట్ ఎట్ట చేయాలో చూద్దాం. సో అండ్ అండ్ ఆల్సో సో ఇది ఫాల్స్ కట్. ఓకే, సో వన్ మోర్ టైం. సో ఇది ఈజీ ఫాల్స్ కట్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం. సో అండ్ టాప్ కార్డ్ అండ్ బాటంలో ఉండే 5 ఆఫ్ హార్ట్ అండ్ 4 ఆఫ్ స్పేడ్. సో ఇప్పుడు దీన్ని 1 2. సో డెక్ అయితే మాత్రం ఆర్డర్ అయితే చేంజ్ అయితే అవ్వదు. ఎట్టున్న కార్డులు అట్లాగే ఉంటాయి. సో ఎలా ఉన్న కార్డులు అలాగే ఉంటాయి. ఓకే, సో వన్ మోర్ టైం అయితే చూద్దాం. సో స్పిన్ కట్ అండ్ అండ్ ఆల్సో ఇప్పుడు పోయిద్ది ఆర్డర్. సో వన్ మోర్ టైం. సో ఇది. సో ఇప్పుడు ఇది అసలు ఎట్లా చేయాలి? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డెక్ని ఇట్లా ఈ గ్రిప్లో అయితే పట్టుకోవాలి, మిడిల్ గ్రిప్. సో దీన్ని ఇట్లా ఈ గ్రిప్లో పట్టుకున్న తర్వాత ఫస్ట్ స్పిన్ కట్. ఓకే, సో ఇదిగో ఈ పాయింట్ అండ్ ఈ ఫింగరు అండ్ ఈ ఫింగర్. ఓకే, సో ఈ తంబు అండ్ ఈ ఫింగర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అండ్ ఈ ఎడ్జ్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఇట్లా పట్టుకుంటాం కదా. సో స్పిన్ కట్. సో ఈ పొజిషన్లో స్పిన్ కట్. సో ఈ స్పిన్ కట్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో చెప్పే కదా, ఈ గ్యాప్లో దీన్ని ఇట్లా పట్టుకోవటం అండ్ అదర్ స్పిన్ కట్. సో ఈ స్పిన్ కట్కి వచ్చేసిందరుగా రెండో స్పిన్ కట్ చేసే టైంకి ఇదిగో ఈ ఫింగరు ఇదిగో ఈ ఫింగర్కి ఈ తంబుకి దీన్ని ఇట్లా అటాచ్ అయితే చేసేయాలి. సో ఇది ఇట్లా అటాచ్. ఆ తర్వాత మళ్ళీ కట్. ఆ తర్వాత దీన్ని ఈ ప్యాకెట్ని ఇట్లా రొటేషన్ చేయటం, దీన్ని ఇట్లా రొటేషన్ చేసి ఇట్లా పెట్టాలి. సో అర్థం కాలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను, బాగా చూడు. సో వెయిట్. సో ఇప్పుడు ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్పిన్ కట్. సో ఈ ప్యాకెట్ని తీసుకుంటాం, మళ్ళీ అదర్ స్పిన్ కట్. సో ఇప్పుడు ఈ చేతిలో ఉన్న ప్యాకెట్ మొత్తాన్ని తీసిన వెళ్ళి ఈ ఫింగర్కి అండ్ ఈ తంబుకి ఇట్లా పెడతావు. అండ్ మళ్ళీ వెంటనే ఈ తంబుతోటి ఇదిగో ఈ ప్యాకెట్ మొత్తాన్ని ఇట్లా పట్టుకోవటం, దీన్ని తీసుకుంటావు. ఈ తంబుతో అయినా అనొచ్చు, లేదా ఈ ఫింగర్తో అయినా అనొచ్చు నువ్వు. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తా. సో ఇట్లా కట్ చేస్తావు కదా. సో ఇట్లా వెయిట్ 10 సెకండ్స్. సో ఇట్లా కట్ చేస్తావు కదా. ఇట్లా కట్ చేసిన తర్వాత ఈ తంబుతోనైనా అనొచ్చు, లేదా ఈ ఫింగర్తో అయినా అనొచ్చు. ఈ ప్యాకెట్ని ఇది ఇట్లా రొటేషన్ చేసుకొని స్టైల్గా ఇట్లా పెట్టేయటమే. ఓకేనా? సో వన్ మోర్ టైం అండ్ వన్ లాస్ట్ టైం. సో స్పిన్ కట్. సో థంబ్ షిఫ్ట్. సో ఈ హ్యాండ్లోకి షిఫ్ట్ చేసుకుంటావు. సో దీన్ని మళ్ళీ నార్మల్ మెకానికల్ గ్రిప్లో పట్టుకుంటావు. సో మళ్ళీ వన్ స్పిన్ కట్. సో ఈ మెకానికల్ గ్రిప్లో పట్టుకుని దాన్ని తీసిన మరిగా ఈ ఫింగర్కి ఈ 3 కార్డ్స్ని, అంటే ఈ 3 ఫైల్స్ని పట్టుకుంటావు. అండ్ మధ్యలో ఉన్న ఫైల్ని తీస్తావు. సో మధ్యలో ఉన్న ఫైల్ని తీస్తావు. సో ఈ ఫైల్ని చేసి మరిగా ఇట్లా హ్యాండ్తో రొటేషన్ చేసుకుని వచ్చి అండ్ ఈ ప్యాకెట్ మొత్తాన్ని కూడా ఇట్లా రొటేషన్ చేసి ఇట్లయితే పెట్టేస్తావు. సో నో డెక్ ఆర్డర్ చేంజ్. సో ఒకటే ఆర్డర్లో ఉండిద్ది. సో ఇది స్పిన్ కట్ అండ్ స్పిన్ కట్ ఫాల్స్ షఫిల్.